ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇదైతే మార్నింగ్ వీడియో అండి. నాకు కొన్ని రోజుల నుంచి తల తిరుగుతుందండి. బాగానే తల తిరుగుతుందంటే ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, తల తిరిగితే వినప పెనం మీద నువ్వులు వేయించుకుని ఖాళీ కడుపుతో పరగడుపుని తినండి, తల తిరుగుతుంది తగ్గుతుంది అన్నారు. ఆ వీడియో నేను చూసి ఫాలో అవుతున్నాను. పెద్దల మాట సద్దిమూట అంటారు కదా, సద్దన్నం ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలాగే పెద్దలు చెప్పిన మాటలు కూడా వినాలి కొన్ని అని నేను కూడా ప్రయత్నిస్తున్నాను. తింటున్నాను. ఇలాగ పరగడుపుని 2 స్పూన్లు నువ్వులు వేయించుకుని ఖాళీ కడుపుతో తింటున్నాను. మొహం కడుక్కున్న తర్వాత ఇది తిన్న తర్వాత ఒక అరగంట ఏమీ తినండి. ఇక్కడైతే పాలకూర ఫ్రై చేస్తున్నానండి. మా ఊళ్ళోకి పాలకూర, తోటకూర, అలాగే మెంతికూర, అన్నీ, గోంగూర అన్నీ వస్తాయండి. ఆయన దగ్గర తీసుకున్నాను పొద్దుట. పాలకూర కూడా అప్పుడప్పుడు వండుకుంటూ తింటూ ఉండండి, మన హెల్త్కి మంచిది. పాలకూర అనగా తోటకూర అనగా ఇవి కూడా మన హెల్త్కి మంచిది. మనం నీసుకూర 2 రోజులు తిన్నామంటే ఒకరోజు ఫుల్గా ఆకుకూరతోనో లేకపోతే మజ్జిగతోనో భోంచేస్తే మన హెల్త్ మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వకపోతే మా వీడియో అనేది అదే జనాల్లోకి వెళ్ళదండి. జనాల్లోకి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేస్తేనే మా వీడియో ముందుకు వెళ్తుంది, ఇంకో 10 మంది చూస్తారు. ఇక్కడైతే గోంగూర కూడా తీసుకున్నానండి. గోంగూర ఉడికిపోయింది. పాలకూర అయితే రెడీ అయిపోయింది. ఫ్రై పక్కనెట్టేసాను. ఎండుమిరగాయలు అయితే వేపుకుని మిక్సీ పెట్టేసాను. అలాగే కట్ చేసుకున్నాను. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు కూడా పక్కన తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పెట్టిన ఎండుమిరపకాయల్లోకి ఉడకబెట్టుకున్న గోంగూర కూడా వేసేస్తున్నానండి. నేను ఇవన్నీ ఎందుకు చూపించలేకపోయానంటే పాలకూర కట్ చేయటం, గోంగూర మిక్సీ పట్టడం, ఇవన్నీ నాకు ఇవాళ ఇంట్లో చాలా పని ఉందండి. ఇల్లు దులుపుకొస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇల్లు దులుపుతాం కూడా మీకు చూపిస్తాను. అందుకే నేను ఇవన్నీ డీటెయిల్గా పెట్టలేకపోయాను. అయిపోయిన తర్వాత మీకు చిన్న వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. అలాగే హెల్త్కి ఎంతో మంచిదైన పాలకూర ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకోసం వీడియో అంతా పూర్తిగా చూసి మా వీడియోకి చిన్న లైక్ చేయొచ్చు కదా. ఈరోజు ఇంట్లో వండిన వంట అయితే పాలకూర ఫ్రై, అలాగే గోంగూర పచ్చడి. ఈరోజు వీడియో ఇదండి.